పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని అయితే నిర్వహించారు. రైట్, ఆదిలాబాద్లో సిచ్యువేషన్ ని వివరించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సారంగపాణి. ఓవర్ టు యు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక మంచిర్యాల కార్పొరేషన్ అదేవిధంగా 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారం హోరాహోరీగా నిర్వహించిన పార్టీల ప్రచారం మైకులు మోగబోయాయి. సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. 5 గంటల వరకు పోటాపోటీగా నువ్వా నేనా అనే విధంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. మరి ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కుమ్రంభీం జిల్లాలోని మున్సిపాలిటీలపైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫోకస్ పెంచాయి. బీజేపీ నుంచి మహారాష్ట్ర సీఎంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పర్యటించారు. చివరి నిమిషంలో మంచిర్యాలలో కిషన్ రెడ్డి, అదేవిధంగా నిర్మల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు. దీంతోపాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో అధికార పార్టీ తమ జెండా ఎగరవేయడం కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలతో ప్రచారం నిర్వహించారు. మరోవైపు అటు రాష్ట్ర కేంద్ర స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయి నేతలు సైతం రంగంలో దిగి ప్రచారం నిర్వహించారు. అయితే మున్సిపాలిటీలు పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నికలు కాబట్టి, సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఇవి గుర్తులపైన జరిగే ఎన్నికలు కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారం నిర్వహించాయి. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి అటు హరీష్ రావు మంచిర్యాల జిల్లాలోని 3 మున్సిపాలిటీల పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఇటువైపు కాంగ్రెస్, ఏఐసీసీ నేతలు సైతం రంగంలోకి దిగారు. దీంతోపాటు బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ, కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే హోరాహోరీగా అభ్యర్థులు గల్లీ స్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. గల్లీకి ఏదైతే వార్డు పరిధిలో చూసుకున్నట్లయితే వార్డుల్లో ఇండిపెండెంట్లు ఇప్పుడు కీలక భూమిక పోషించబోతున్నారు. ఎందుకంటే ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించిన వాళ్ళకి టికెట్లు దక్కపోవడం మూలంగా ఇప్పుడు వాళ్ళందరూ బరిలో ఉన్నారు. అయితే ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ చివరి నిమిషం వరకు వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న ఎవరైతే ఇండిపెండెంట్ సైతం ప్రచారం నిర్వహించారు. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే విషయం పక్కన పెడితే ఇండిపెండెంట్లు మాత్రం కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో అధికారులు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. అక్షయ. ఓకే సారంగపాణి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అయితే తెరబడింది. ఈసారి గుర్తుల మీద పోటీ చేయబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ప్రచారాన్ని హోరెత్తించాయి. రైట్, కరీంనగర్లో